హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. నమస్కారం అందరికీ. ఇది విజయనగర సామ్రాజ్యపు వైభవానికి నిదర్శనమైన పవిత్ర స్థలం. ఇది రాతిలో చెక్కబడిన చరిత్ర. ఇది హంపిలోని అద్భుతమైన శ్రీ కృష్ణ దేవాలయం. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఒక సామ్రాజ్య గౌరవం, ఒక రాజు విజయానికి గుర్తు, ఒక కళాఖండ వైభవానికి ప్రతీక. ఈరోజు మనం హంపి శ్రీకృష్ణ ఆలయ చరిత్ర, నిర్మాణ శైలి, విశేషాలు మరియు దాని వెనుక ఉన్న కథలను తెలుసుకుందాం. హంపి విజయనగర వైభవం. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య రాజధాని. పద్నాలుగవ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. అక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక కళాఖండం. ఈ అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి శ్రీకృష్ణ దేవాలయం. శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం. ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? (1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. సంవత్సరంలో ఒరిస్సా రాజ్యంపై విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయన ఒరిస్సా ప్రాంతం నుండి బాలకృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవాలయాన్ని బాలకృష్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణ శైలి. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ముఖ్య భాగాలు: గర్భగుడి, అంతరాలం, మండపం, మహామండపం, ప్రాకార గోడలు, గోపురం. ప్రవేశద్వారం వద్ద భారీ గోపురం ఉండేది. ఇప్పుడు అది కొంతవరకు ధ్వంసమై ఉన్నా దాని అద్భుత నిర్మాణ శైలి ఇంకా కనిపిస్తుంది. శిల్పకళా వైభవం. ఈ ఆలయంలోని స్తంభాలు, గోడలు మరియు మండపాలు శిల్పకళలో అద్భుతాలు. శిల్పంలో కనిపించే ముఖ్యమైన అంశాలు గోపాలకృష్ణ లీలలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.